ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట హృదయపూర్వకమైన వందనాలు. దేవుని వాక్యాన్ని పొట్టు ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి దీన వృత్తాంతముల గ్రంథం 2వ దీన వృత్తాంతములు 20వ అధ్యాయము 12వ వచనం. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకు మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. ఇక్కడ మనం చూస్తే బలహీనంగా ఉన్నప్పుడు బలహీనుడైన దేవుడు కాదు, కొన్ని బలహీనతలుగా ఉన్నారు వీరు. ఈ బలహీనత సమయంలో వారు అడుగుతున్నారు, మా దేవా, నీవే వారికి తీర్పు తీర్చవా? మా మీదకి వచ్చే ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకు మాకు తోచట్లేదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. మాకు తోచట్లేదు అని చెబుతూ నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేస్తున్నారు. ఈరోజు వాక్యం వింటున్నటువంటి నీవు ఏ బలహీనతల్లో ఉన్నావు? ఆర్థికమైన బలహీనత, శరీర బలహీనత, కుటుంబంలో ఒకరికొకరు బలహీనులుగా ఉన్నారా? బలహీనుల ఎడల దేవుడు బలపరచు దేవుడు, బలమైన కార్యములు చేయగలిగిన దేవుడు. దైవజనుడు చెప్పారు కూడా, నువ్వెప్పుడు బలహీనుడువో అప్పుడే బలవంతుడివి. నాకు చేత కాదు, నా వల్ల కాదు, ఇక నా పని అయిపోయింది ఆయన స్థితిలో ఉన్నా కానీ ఆయన అక్కడి నుంచి లేవనెత్తగలిగిన వాడు. ఇక్కడ వారు చెప్తున్న మాట, మా మీదకి గొప్ప సైన్యము యుద్ధము చేయటానికి మాకు శక్తి చాలదు, ఏం చేయాలో మాకు తోచట్లేదు అని ప్రార్థన చేశారు వాళ్ళు. ఎప్పుడైతే ప్రార్థన చేశారో చదువుకోండి, వారి పక్షముగా దేవుడే యుద్ధము చేశారు. బలహీన సమయములు బలపరచున్న దేవుడు, గొప్ప కార్యములు ఆయన కృపలో జరిగించిన దేవుడు, ఆయన పేరు నజరేయుడైన యేసు. సామెతల గ్రంథంలో చదివితే 27వ అధ్యాయం 20వ వచనం, పాతాళమునకు అగాధ కోపమునకు తప్తి కాక అలాగును నరులు దృష్టి తృప్తి కానేరదు. ఇక్కడ మనం చూస్తే నరుల దృష్టి తృప్తి కావట్లా. బలహీనతల వైపే 21లో చదువుదాం ఒక మాట. మౌసు చేత వెండిని కొలుము చేత బంగారమును తన పొందిన కీర్తి చేత నరులు పరిశోధించవచ్చును. మౌసు చేత వెండిని, బంగారము చేత తన పొందినటువంటి కీర్తి చేతను నరులు పరిశోధించబడుచు ఉన్నది. ఈరోజు అక్కడ పోల్చిన మాట ఏంటో తెలుసండి, నరులకి తృప్తి లేదు. పాతాళమునకు అగాధము కోపములోనికి తృప్తి కానేరదు. ఎందుకనని తృప్తి కానేరదంటే పాప బలహీనతలో ఉండి ఆ పాప బలహీనతలోనే పడిపోతున్నారు. లోక సంబంధమైనటువంటి చీకటి అంధకారపు క్రియల్లో పడిపోతున్నారంట. యెషయా గ్రంథంలో మనం చదివితే 2వ అధ్యాయము 22వ వచనంలో చూడొచ్చు, తాను నాసికా రంధ్రములో ప్రాణము కలిగిను, నరులను లక్ష్య పెట్టకము వానిని
ఏ విషయములోనూ ఎన్నిక చేయవచ్చును. ఈరోజు మనం గమనించినట్లయితే నాసిక రంధ్రములో ప్రాణమును కలుగు చేసినటువంటి నరులు లక్ష్య పెట్టకము. ఇక్కడ చెప్తున్న మాట, బలహీన ఘటమైపోయారు. సృష్టించిన సృష్టికర్తను, నిర్మించిన నిర్మాణకుడైనటువంటి దేవుని సన్నిధిలో వీరు బలహీనమైన ఘటంగా ఉన్నారు. అందుకని అక్కడ అంటున్నారు, ఎన్నిక చేయవచ్చును. ఈరోజు మనం గమనించాలి, దేవుణ్ణి మనం ఎన్నుకోవాలి, దేవుణ్ణి ఎన్నిక చేయాలి. మనం లోకంలో ఉన్న బంగారము కాదు, వెండి కాదు, పాపము కాదు, వ్యసనములు కాదు, ఇవన్నీ కూడా మనిషికి తృప్తిని తేవట్లేదు. తృప్తి ఇవ్వదు, తృప్తి ఉండదు. చేసిన పాపం చేస్తూ తృప్తి లేదు, వ్యసనములో తృప్తి లేదు, లోక చీకటి బంధకాలు తృప్తి లేదు. ఈరోజు మనం గమనించాలి, వాటి వలన తృప్తి లేకపోవటం కాదు, కానీ బలహీనమైపోతున్నటువంటి పరిస్థితులు. ఈరోజు ప్రభు చెప్తున్న మాట, బలహీనులను ఆయన బలపరచు దేవుడు. ఎప్పుడైతే బలహీనుడిగా ఉండి నాకు శక్తి చాలదయ్యా, ఇంతమందితో యుద్ధము చేయటకు మాకు సామర్థ్యత లేదని, మాకు ఏమి తోచట్లేదని వారు ఎప్పుడైతే ప్రార్థన చేశారో వారి పక్షముగా యుద్ధము చేశాడు దేవుడు. బలహీన సమయములు బలపరచు దేవుడు ఆయన. మత్తయి సువార్తలో కూడా మనం చదివితే 6వ అధ్యాయము 27వ వచనం చూడొచ్చు. మీలోనెవడైనా చింతించటం వలన తన ఎత్తు మోరడేమన్నా చేసుకోగలడా? విచారించటం వలన నేను బలహీనుణ్ణి. కొంతమందిని చూడొచ్చండి, మనం మాకంత ధనం లేదండి, మాకంత స్తోమత లేదండి, మేము ఇలాగండి అలాగండి, తనలో తానే కొన్నిసార్లు చింతిస్తూ ఉంటారు. వాళ్ళతో వీళ్ళతో ఎందుకు పోల్చుకునేది? నువ్వు దేవునితో పోల్చుకున్నాడు. ప్రభు నాకు ఇచ్చిన దాంతో నేను తృప్తి పొందాలి, ఇచ్చిన ఉద్యోగముతో, ఇచ్చిన వ్యాపారంతో, ఇచ్చిన చేతి పనులతో, ఇచ్చినటువంటి సంపాదనతో నేను తృప్తి పొందాలి. వీరిని చూసి వ్యసన పడుతున్నావేమో, మచ్చరపడుతున్నటువంటి స్వభావం. అలాంటి వారిని చూసి ఇక్కడ అంటాడు, మీలోనొక్కడైనను చింతించటం వలన తన ఎత్తేమన్నా ఒక మూరడు చేసుకోగలడా? వాడు ఎంతవరకు ఎదగాలో అంతవరకే దేవుడికి తెలుసు, వారు ఎంతవరకు ఎదగాలో. ఎదిగిన తర్వాత ఇంకా నువ్వు ఇంకొక మూరడు పెరగాలంటే అది అవ్వదు. అందుకే ఆ మాట వాడారు. చింతించటం కాదు, కానీ దేవుడు సన్నిధిలో మనకున్న బలహీనతలు ఒప్పుకోవాలి. మనకున్న బలహీనతలు మనం వాటిని కడిగి, ప్రభువా నన్ను పరిశుద్ధపరచు, ఇక నేను ఆ తప్పిదము చేయను, ఆ పొరపాట్లు చేయను, ఆ బలహీనతల వైపు నేను చూడను అనే మనస్సు నీకు రావాలి. అప్పుడు నిన్ను బలమైన కార్యములు దేవుడు చేస్తాడు నీ చేత. అదే చెప్తున్నమాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము రాయబడినటువంటి మాటలు మనం చూస్తే 7వ వచనం చూద్దాం. 3వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి వృద్ధి కలుగు చేయు దేవునిలోనే కానీ, నాటిన వారిలో కానీ, నీళ్లు పోయే వారిలో కానీ ఏమీ లేదు. గుర్తుంచుకోవాలి, బలహీనత పడద్దు. యేసుక్రీస్తే వృద్ధి చేస్తాడు. వృద్ధి చేసే దేవుడు, తగిన సమయంలో హెచ్చించువాడు. తగిన సమయంలో హెచ్చించగలిగిన దేవుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. తగిన సమయంలో నిన్ను హెచ్చించబడే అనుభవంలోనికి రావాలంటే అక్కడ చెప్తున్న మాట, నాటిన వారిలో కానీ, నీరు పోసిన వారిలో కానీ ఏమీ లే. వృద్ధి చేసే దేవుడిలో తప్ప. దేవుడే నిన్ను వృద్ధి చేస్తాడు. సర్వాధికారి అయిన దేవుడు. వ్యర్థమైన ఆలోచనలు విడిచిపెట్టి నేను ఫలానా వారు వీరు అనుకోకుండా, నేను దేవుని సన్నిధిలో నేను ఎదగాలి. నాలో ఉన్న బలహీనతలు ఏంటి, ఏ బలహీనతలు ఉన్నాయో వాటిని విసర్జించు, విడిచిపెట్టు. దేవుడు నిన్ను వృద్ధి చేయువాడు ఆయనే.
రెండో కొరింథీ కూడా చదువుతాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3-5 వచనాలు చదువుదాం. మా వలన ఏదైనా ఆయన అయినట్లు ఆలోచించుటకు మా అంతట మేము సమర్థులము కాదు. మా సామర్థ్యతము దేవుని వలనే కలిగి ఉన్నది. గుర్తుంచుకోవాలి. ఒక మాట, చక్కని మాట చెప్తున్నారు. మా అంతట మేము సామర్థ్యత కలిగిన వారము కాదు. మా అంతట మేము సామర్థ్యత కలిగిన వారం కాదు. మా సామర్థ్యతము దేవుని వలనే కలిగి ఉన్నది. ఇంతటి బలము దేవుడి వలనే కలిగి ఉన్నది. దేవుని ఆత్మ వలనే కలిగి ఉన్నది. దేవుని సన్నిధిలో ప్రార్థన వలన కలిగి ఉన్నది. దేవుని సన్నిధిలో బలహీనతలు కలిగినప్పుడు ఆ బలహీనతలు ఒప్పుకోగలిగితే ఆ సామర్థ్యతలు నిలబెట్టాడు ఆయన. ఈ సామర్థ్యత మా అంతటా మాకు కలిగినది కాదు. వాక్యం వింటున్న నీకు ఒక సామర్థ్యత ఉంది. అది ఎక్కడున్నదంటే దేవుడి సన్నిధిలో ఉన్నది. పరీక్షించుకో. నీ బలహీనతలు విడిచిపెట్టి నీకు నీవుగా గొప్పోడు అని నువ్వు అనుకోవద్దు. నీకు నీవుగా గొప్పతనాలని ఈ సామర్థ్యత కలిగి ఉన్నదంటే ఇది నా వలన కలిగింది కాదు. ప్రభు సన్నిధిలో నీవు ఆ బలహీనతలు విడిచిపెట్టి ప్రభుతో నిబంధన కలిగి నిలుపుకున్నట్లయితే ఆ సామర్థ్యత దేవుడిలో ఉంది. ఆ సామర్థ్యత దేవుడిలో నీకు కలుగు చేసి ఆయన కృపలో నిన్ను స్థిరపరుస్తాడు. ఆయన మేలుతో నింపుతాడు. అట్టి కృప దేవుడు మీ అందరికీ కలుగు చేయునుగాక. ఏ బలహీనులుగా ఉన్నావో బలహీనులను బలపరుచున్నటువంటి దేవుడు ఆయన నిత్య నిబంధన మీకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని కూడా మీ బలిష్టమైన చేతుల కింద బలపరచండి. వారిలో ఉన్న బలహీనతలు తీసివేయండి. వారిలో ఉన్న శక్తి లేక, బలహీనత లేక అనేకమైన విషయములు బలహీనంగా ఉన్నారేమో. ఇదిగోనైనా ఈ క్షణమే వారిని బలపరచండి. మా వల్ల కాదు నాయనా, మాకు శక్తి లేదు, ఏమి తోచట్లేదు అని ప్రార్థన చేశారు. బలపరిచిన దేవుడు ప్రార్థనలో బలపరిచారు, వాక్యములో బలపరిచారు, ఆర్థికంగా బలపరుస్తున్నారు, కుటుంబపరముగా బలపరిచే అనుభవాల్లోనికి నడిపించి ఏ బలహీనతలు ఉన్నాయో ఆ బలహీనతలన్నీ కొట్టివేసి మీ కృప నిరంతరము నిశ్చయముగా తోడయుండి మీ బలమైన కార్యములు మీ కృపలో జరిగించమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.